హాయ్ ఫ్రెండ్స్, కర్ణుడు మరియు మహాలయ అమావాస్యకు ఏం సంబంధం ఉంది? కర్ణుడు స్వర్గానికి వెళ్ళాక భూమి మీదికి ఎందుకు వచ్చారు? ఇది ఒక మహాభారతంలోని ఒక చిన్న కథ. ఈరోజు మనం తెలుసుకుందాం. కర్ణుడు మహాభారతంలోని ఒక గొప్ప యోధుడు. తన జీవితాంతం దాన ధర్మాలకు ప్రసిద్ధి చెందారు. మరణాంతరం స్వర్గానికి చేరుకున్నప్పుడు అక్కడ అతన్ని తినడానికి బంగారం తప్ప మరేమీ లభించలేదు. దానికి కారణం కర్ణుడు తన జీవితంలో భూమిపై బంగారాన్ని మాత్రమే దానం చేశారు తప్ప ఆహారాన్ని దానం చేయలేదని ఇంద్రుడు చెప్పారు. కర్ణుడు అన్నదానం చేయలేదని తెలియక చాలా ఆశ్చర్యపోయాడు. తాను ఎన్నడూ తన పితరుల గురించి తెలుసుకోలేదని, అందుకే వారికి ఆహారం అందించలేదని ఇంద్రుడి ద్వారా తెలుసుకున్నారు. కర్ణుడి అభ్యర్థన మేరకు ఇంద్రుడు అతనికి 15 రోజుల పాటు భూమికి తిరిగి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. ఈ పితృపక్షం రోజులలో కర్ణుడు తన పితరులకు తర్పణాలు విడిచి వారికి ఆహారాన్ని దానం చేశారు. కర్ణుడు చేసిన ఈ దానాల వల్ల అతనికి పితరుల సంతృప్తి చెందారు. తిరిగి స్వర్గానికి చేరుకున్నాక కర్ణునికి పుష్కలమైన ఆహారం లభించింది. ఆ కథ పితృపక్షం ప్రాముఖ్యతను, దాన ధర్మాలను, గొప్పతనాన్ని తెలియజేస్తుంది. పితృపక్షంలో ప్రజలు తమ పితృలకు అంటే పెద్దవారకు తర్పణాలు విడిచి వారికి ఇష్టమైన ఆహారాలు, పదార్థాలను దానం చేయాలి. దీనివల్ల పితృలు సంతృప్తి చెంది తమ వంశకులకు ఆశీర్వదిస్తారని నమ్ముతారు. ఈ కథ గనుక మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దేవతల కథల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. థ్యాంక్ యూ.